హాయ్ నేను సతీష్. మొత్తానికి ఈ వారం ఓటింగ్‌లో ఎన్ని ట్విస్టులు అంటే ఈ సీజన్ 8 ఎట్లాగైతే టర్న్స్, ట్విస్ట్స్ అన్నీ ఉంటాయని చెప్పారో అట్లాగే జరిగింది. ఎ ఎలిమినేషన్ విషయంలో మాత్రం ఇన్ని ట్విస్టులయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే నిజంగా. సరే ఓటింగ్ పరంగా ముందు ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు, ఎవరు ఏవీలు రెడీ అన్నీ ఫుల్ క్లియర్‌గా చెప్పేస్తా. ఇక ఫస్ట్ అయితే నిఖిల్ ఉన్నాడు. ఈ వారం ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫ్రైడే మిడ్‌నైట్ అఫీషియల్‌గా జరిగినంత వరకు అలాగే అన్‌అఫీషియల్ ఓటింగ్‌లో కూడా క్లోజ్ అయిపోయింది కదా! సో అన్నింట్లో ఓవరాల్‌గా ఈ వీక్ అంతా చూసినా సరే ఆయన ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నాడు. తిరుగులేని ఓటింగ్‌తో దూసుకుపోతా వచ్చాడాయన. ఆయనకి ఓటింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనే కాదు. ఈ హౌస్‌లోకి వచ్చాక కూడా 27% వరకు ఉంది ప్రస్తుతానికి అన్నింటి కలిపి. అయితే ఈ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి చూస్తే ఇతని జర్నీ ఈ 2 వారాలు చూసిన దాన్ని బట్టి, ఇప్పుడు పడుతున్న ఓటింగ్‌ని బట్టి చూస్తే ఖచ్చితంగా టాప్ 5 వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అని అర్థమైతుంది. అప్పుడే ఏంటంటే 2 వారాలకే టాప్ 5 వరకు మాట్లాడుతున్నారు మీరు అనొచ్చు. కానీ నేను ఊరికే చెప్పట్లా. ఈ పడుతున్న ఓటింగ్‌కి, అతను ఆడుతున్న ఆటకి, హౌస్‌లో అతని బిహేవియర్ గాని, యాటిట్యూడ్ గాని ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటాడనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ఓటింగ్‌ని పచ్చడి పచ్చడి చేసుకోవాలంటే స్వయం కృతాపరాధం జరిగుండాలి. ఆయనంతట ఆయన మాట జారో లేపోతే విపరీతమైన టర్న్స్ కొట్టేసి సీజన్ 8 టర్న్స్, ట్విస్టులు అన్నారు కాబట్టి నేను కూడా యూ టర్న్ తీసుకుంటా, ట్విస్టులు ఇచ్చేస్తా, సర్ప్రైజ్‌లు ఇచ్చేస్తానని చెప్పి విపరీతమైన బ్లండర్స్ చేసేసి అట్టర్ ఫ్లాప్ చేసుకునే డెసిషన్స్ తీసుకొని తనకు తాను చెడగొట్టుకుంటే తప్ప వెరీ బ్యాడ్ అయిపోయి విపరీతమైన నెగటివిటీ తెచ్చుకుంటే తప్ప ఈ ఓటింగ్‌ని చెడగొట్టుకోవడం అంత ఈజీ కాదు. సో, అలాంటప్పుడు ఏంటి పోనీ మిగతా కంటెస్టెంట్స్ ఏమైనా అంత అద్భుతంగా కనెక్ట్ అయిపోయి దూసుకుపోతున్నారంటే అది కూడా లేదు గనుక ఇతనికి ఉన్నది కాపాడుకుంటాడు అనే హోప్ అయితే ఉంది. ఒక కంటెస్టెంట్‌గా పాజిటివ్ ఓట్ తెచ్చుకోకపోయినా నెగెటివ్ ఓట్ అయితే తెచ్చుకుంటాడు. నెగటివిటీ పెంచుకొని ఉన్నదాన్ని చెడగొట్టుకుంటాడనే పరిస్థితి ఈ 2 వారాలు చూస్తే అర్థమైతుంది ఆయన జర్నీని చూస్తే. అందరితో అయితే కలుపుగోలుగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రూడ్‌గా ఉండడం గాని, రఫ్ బిహేవియర్ గాని, లేకపోతే యారగెన్సీ గాని అవేం కనిపించట్లా. సో, ఎవరేమని చెప్పినా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ వారం కంటే ఈ వారం కొద్దిగా లో ఉన్నాడు తప్ప ఆ ఓవర్ డామినేషన్ ఏమీ లేకుండా బెటర్‌గా ఉన్నాడు ప్రస్తుతానికి పక్కా సేఫ్ నో డౌట్. ఇక తర్వాత విష్ణుప్రియ కూడా మంచి ఓటింగ్‌తోనే ఉంది. ఈమె కూడా ప్రీ ఎగ్జిస్టింగ్‌తో పాటు ఈమె కూడా ఏమైనా మైనస్‌లుంటే దిద్దుకొని ఇంకా సీరియస్‌నెస్ రావాలి. ఎందుకంటే ఆవిడ సీరియస్‌నెస్ లేదు గేమ్‌లో. నిన్న స్విమ్మింగ్ పూల్ టాస్క్‌లో గెలిచిన దానికే హమ్మయ్య! ఏ పెర్ఫార్మన్స్ చేయకుండా వెళ్ళిపోతానేమో అనుకుని ఈ టాస్క్ గెలిచా చాలు సంతోషం చాలా సాధించానని అనుకున్నా. అది చిన్న ఒక బటానీ కిందంతా బిగ్ బాస్ ఓవరాల్ జర్నీలో ఆమె గెలిచిన టాస్క్, ఆడిన టాస్క్. కానీ అది కాదు. ఇలాంటివి నేను చాలా ఆడతా ఎంతకంటే గెలిస్తే నేను ఉంటా. ఈ టాస్క్‌లే కాదు ఆడియన్స్ మనసులో కూడా గెలుస్తా. అందుకే వచ్చాను గెలవాలే నా టార్గెట్ అని ఆ సీరియస్‌నెస్ వచ్చిందనుకోండి హౌస్ మేట్స్‌తో గాని, అంతా జోవియల్‌గా సరదాగా ఫన్ మోడ్‌లో ఉంటుంది. కానీ అది గాకుండా ఇది ఎంటర్‌టైన్‌మెంట్ షో గాదు గదా! రియాలిటీ షో గదా! షో గనక ఇక్కడ ఆడియన్స్ ఎమోషన్‌తో కనెక్ట్ అవ్వాలంటే అంతకు మించి ఇవ్వాలి. ఇవ్వాలంటే ఒక ఫైర్ రావాలి. సీరియస్‌నెస్ ఉండుండి ఖచ్చితంగా ఈ అమ్మాయి కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈమె కూడా ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ బోర్డ్ బ్యాంక్‌ని కాపాడుకుంటూ కంటెస్టెంట్‌గా కూడా కొంత కనెక్ట్ అయ్యి తెచ్చుకుంటే ఎటు అందరు కంటెస్టెంట్స్‌కి ఆల్‌మోస్ట్ ఎవరో ఒకరిద్దరు తప్ప అందరికి పీఆర్‌లు కూడా ఉన్నాయి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు గనక ఇది నిలబెట్టుకుంటూ ఇలా ముందుకు పోతే ఈమె కూడా నిఖిల్ కిందకి చెప్పినట్టుగా బ్లండర్స్ ఏవి చేయకపోతే టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఉండే కంటెస్టెంటే. తర్వాత ఏంటి మణికంఠ. ఇతని గురించి జర్నీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మిరాకిల్ అని చెప్పొచ్చు. ఈ 2 వారాలకు సంబంధించి. ఎందుకంటే వచ్చేటప్పుడు నదులన్నీ వెంటబెట్టుకొని వచ్చాడా, నెత్తిన పాతాళ గంగను పెట్టుకొని వచ్చాడా, గంగా, గోదావరి, యమున, కృష్ణ, పెన్న నదులన్నీ ఈయనతోనే వచ్చాయన్నట్టుగా చేసేది. సాధారణంగా ప్రతి సీజన్‌లో ఏంటంటే ఫీమేల్ కంటెస్టెంట్స్ ఇంత ఎమోషనల్‌గా అయిపోయారు. కొద్దిగా మేల్‌తో పోల్చుకుంటే కొద్దిగా సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది గదా! బట్ ఇతను మాత్రం ఈసారి అబ్బే! నేనే, నేనే అన్నట్టుగా వచ్చాడు. కానీ ఆ రావడంతోనే అందరికి ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు. మీమ్ మెటీరియల్ అయిపోయాడు. హౌస్ మేట్స్‌కి కూడా మాకు పీస్‌ఫుల్ లేకుండా చేశారు. ఆడదామని వచ్చి ఎంజాయ్ చేద్దాం, ఎంటర్‌టైన్ అవుదాం అనుకుంటే ఏంటి ఆయన మనిషిగా మారాడా? లాస్ట్ వీక్ శేఖర్ భాష అంటాడు కదా! వాడు మనిషిగా మారినట్టున్నాడే, నవ్వుతున్నట్టున్నాడే, నలుగురితో కలుస్తున్నట్టున్నాడే, నలుగురితో తింటూ ఉన్నట్టున్నాడే. ఇలాంటివి ఈ మణికంఠ చేస్తే ఒక అద్భుతంలాగా అనిపించే హౌస్ మేట్స్‌కి ఆడియన్స్ కూడా ఒక దశలో చిరాకొచ్చి, ఫ్రస్ట్రేషన్ వచ్చే స్థాయికొచ్చింది. ఎందుకంటే జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చాడు. ఎప్పుడో ఏదో ఒక సీరియల్ చేసాడు తప్ప ఏం లే. అట్టాంటాయన లాస్ట్ వీక్ ఇప్పటికి చూసుకుంటే నక్కకి నాగలోకం ఉన్నంత తేడా ఉంది. సో, మొత్తానికి ఒక 18% ఓటింగ్ అయితే ఉంది ఇతనికి గూడా. ఈ ఈ వారంలో చూసాం. డ్రాస్టిక్ చేంజెస్ అయితే వచ్చాయి అతనిలో. మళ్ళీ అవన్నీ గాకుండా ఎమోషనల్ అవ్వకుండా నేను నా ఫ్యామిలీ గిఫ్ట్‌ల విషయంలో గాని, ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ టాస్క్‌లో పెర్ఫార్మ్ గాని, ఇవన్నీ కూడా నిఖిల్ కూడా చూసాం. టాస్క్‌ల్లో బాగా బ్రహ్మాండంగా ఆల్రెడీ గెలుచుకోవడం. ఇతనికి కూడా ఇవన్నీ అడ్వాంటేజ్. ఇవన్నీ కలిపి చేసుకుంటే ఇతనికి కూడా మంచి ఓటింగ్ ఉంది. ఇతను కూడా ఇది కాపాడుకుంటూ ఇలాగే కొనసాగితే మళ్ళీ పాత గత వారానికి వెళ్ళిపోకుండా ఈ వారం నుంచి ఇలాగే ఇంకా మరింత మెరుగై షార్ప్ అయ్యి యాక్టివ్ ఉంటే ఆయన ఎంచుకున్నట్టుగా తన ప్లాన్‌లోకి తీసుకునేటప్పుడు బ్రెయిన్ ఉంది వాడతాడన్నట్టుగా అది నిరూపించుకుంటారు టాస్క్‌లో కూడా. సో, ఇలా పోతే ఇంక బెటర్. ఇతను కూడా మంచి ఓటింగ్, ఫిక్స్డ్ ఓటింగ్ అయితే కాపాడుకోవాలి. ఇతని మీద ఉన్నప్పుడు అతి పెద్ద టాస్క్ ఇది కాపాడుకోవాలి. పాత మణికంఠ అవ్వకుండా. ఆఫ్‌కోర్స్ ఆ వచ్చిన ఓటింగ్ కూడా పాత మణికంఠకే వచ్చిందనుకోండి. అది మరింత ఒక 1 ఆర్ 2% ఇప్పుడు కూడా కనెక్ట్ అయింది. సో,
అది ఇది కలిపి బాదుకు వెళ్ళిపోవచ్చు ఈయన కూడా. ఇక తర్వాత 4థ్ ప్లేస్‌లో 9K ఉండింది. ఈమెకు ఒక 8% అయితే వస్తా ఉంది ఓటింగు. ఈ అమ్మాయి ఆ ఢీ డాన్స్ షో ద్వారా ఒక జనరేషన్‌కి ఒక ఒక పర్టిక్యులర్ ఒక హ్మ్, ఏమంటారు దాన్ని ఆడియన్స్‌కైతే కనెక్ట్ అయ్యింది. డాన్స్ పెర్ఫార్మన్స్ ద్వారా డాన్స్‌ని ఇష్టపడేవాళ్ళు, డాన్స్ షోలు చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆమె కూడా ముందు నుంచి ఉన్న ఓట్ బ్యాంక్‌తో పాటు ఆమె ఎవరైతే నన్ను ఎమోషనైజ్ చెప్పింది కదా! తన ఆహ్, పర్సనల్ లైఫ్‌లో లవ్ సో అండ్ సో అని అతనికి ఉండిన ఫాలోవర్స్ కావచ్చు ఇవంతా కూడా కనెక్ట్ అయితుంది. బెటర్‌గానే ఉంది. అయితే హౌస్‌లోకొచ్చేప్పుడు గమనిస్తే తన లిమిట్స్‌లో తనుంటుంది. టాస్కుల్లో శివంగలా దూసుకుపోతుంది. చిన్న పిల్ల అయినా చీఫ్ అయిపోయింది కొనసాగుతుంది. ఎందుకంటే ఆ ఫిజికల్ ఎఫర్ట్స్ నేను చెప్పినట్టు శివంగలా దూసుకుపోవడం వల్ల. లేదంటే చిన్న పిల్ల పో అని పక్కనే కూరలో కరివేపాకులకి తీసి పడేసేవారు. బట్ అట్టా కాదు. ఇప్పుడు ఆమె వెళ్తేనే ప్రూవ్ చేసుకుంది. చీఫ్ అయ్యింది. ఎంతో ఐడెంటిటీ వచ్చింది. వచ్చాక యాటిట్యూడ్, యారగెన్సీ రాలే. కన్‌ఫ్యూజ్ ఉంది. చిన్నది స్పాంటేనియస్‌గా డెసిషన్ తీసుకోవడంలో ఆ డెసిషన్ మేకర్ కాకపోయింది. టీమ్ లీడర్‌గా హ్యాండిల్ చేయలేకపోయిందనే తప్పు గాని పర్వాలేదు నేర్చుకుంటుంది, మార్చుకుంటుంది. ఇంక ముందుకు దూసుకుపోతుందని అర్థమైతుంది. సో, హౌస్‌లోకి బయట నుంచి వెళ్ళేటప్పుడు ఎంత ఓటింగ్ బ్యాంక్ అయితే ఉందో అది అట్లాగా కొనసాగుతుంది. ఏమి తగ్గించుకో అబ్బాయి ఎలాంటి కంటెస్టెంటా అనే పరిస్థితి తెచ్చుకోలే. సో, అది ఇంకా నిలబెట్టుకొని ముందుకు పోతే ఇంకా 8% పెరిగే ఛాన్సెస్ కూడా ఉంది. ఇక ఇంతవరకు ఒక లెక్కుంటే ఇక ఈ నలుగురు ఒకలాగుంటే, మిగతా నలుగురు మాత్రం మామూలు దాగుడు మూతలాడలే ఈ వారం చూసుకుంటే. ఎలా ఆడారంటే కిరాక్ షేత, ఈ పృథ్వీ, అలాగే ఆదిత్య ఓం, శేఖర్ భాష్ నలుగురు నువ్వు హౌస్‌లో ఉండు నేనెళ్తా మా ఇంటికంటే, నేనెళ్తా మా ఇంటికంటే ఎలిమినేషన్ కోసం పోటీ పడ్డారు వీళ్ళు. కేవలం ఈ వారం అంతా. ఫస్ట్ డే డేంజర్‌లో ఏంటి సీత ఉండేది. ఇప్పుడు చూస్తే లాస్ట్ డేకొచ్చేసరికి 7% ఓటింగ్‌తో ఉంది. అయితే ఈ నలుగురు ఒకే ట్రాక్‌లో ఒకరోజు ఆయన శేఖర్ భాష లిస్ట్‌లో ఉంటే, ఒకరోజు ఆదిత్యం, ఒకరోజు పృథ్వీ, ఒకరోజు సీత అన్నట్టుగా ఈ వారమంతా ఇట్లాగే దాగుడు మూతలు, దోబూచులాట ఆడారు. ఫైనల్ డేకొచ్చేసరికి సీత సేవ్ అయిపోతుందని అనుకుంటున్నాను. అంచనా మాత్రమే. కాకపోతే సేవ్ అవుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే వాయిస్ లెస్ కంటే వాయిస్ అయితే ఉంది ఈమెకి. సో, ప్రస్తుతానికి 7% సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉందనే అంచనా మాత్రం చెప్దాం. దీని గురించి క్లారిటీ కూడా ఇస్తా. అట్లాగే తర్వాత ఆదిత్య ఓం ఇతను కూడా నిన్నటి వరకు వెళ్ళిపోయే పరిస్థితి, నిన్న లాస్ట్ 2 డేస్ వరకు వెళ్ళిపోతారన్న పరిస్థితి ఎక్కువగా కనపడింది. ఒక 6 వీళ్ళ ముగ్గురు కూడా పర్సెంటేజ్‌లు ఆదిత్య ఓము, శేఖర్ భాష, పృథ్వీరాజ్ ముగ్గురు కూడా 6% ఓటింగ్‌తో ఉన్నారు. అట్లాగే సీత కూడా జస్ట్ బోర్డర్‌తో బ చావు దెబ్బ కన్నులు అట్టబోయిందంట కదా! జస్ట్ బోర్డర్‌తో 7% వాళ్ళ ముగ్గురు 6 ఉంటే ఆమె 7 మాత్రమే అట్లాగే ఉండింది. అయితే ఆదిత్య బాంబ్‌కి ఏంటంటే ఇతను కూడా ప్రీ ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్ ఉంది. హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్‌కి ఇతను కూడా నెగెటివ్ అవ్వకపోయినా, బ్యాడ్ అయిపోకపోయినా పా పాజిటివిటీ కూడా తెచ్చుకోలే. అయితే ముందుగా ఉంది. ఏముంది? ఎట్లా వచ్చింది ఇతనికి ఓటింగ్ అంటే కొన్ని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత సేవా కార్యక్రమాలు చేపట్టాడు. కొన్ని విలేజెస్‌ని డిజిటల్ విలేజెస్ కింద దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా అక్కడ పిల్లలకేమో స్కూల్ పిల్లలకేమో ల్యాప్‌టాప్స్ ఇవ్వడం, అట్లాగే ఆర్‌ఓ వాటర్ ప్లాంట్స్ పెట్టడం, అలాగే కోవిడ్ టైంలో అంబులెన్స్‌లు ఏర్పాటు చేయడం, పుస్తకాలు సప్లై చేయడం. ఇట్లా ఇతడుకు కొంతవరకైతే ఆ సర్వీస్ చేశాడు. వాళ్ళు ఆ గ్రామస్తులు అక్కడ విద్యార్థులందరూ యాక్టివ్ అయితారు గదా! మనకింత చేశాడు కదా! ఆయనకి రీపే చేయాలి హౌస్‌లో ఉన్నాడు. సో, ఎలిమినేట్ అయిపోయే పరిస్థితి ఉందని లెక్క అవన్నీ కలిపి ఇప్పుడు ఇతనికి రీపే కింద చేసి ఓట్లు వేసి ఈ లాస్ట్ 2 డేస్‌లో గట్టిగానే ఎఫెక్ట్ పడింది. దానివల్ల ఇతను డేంజర్ జోన్ నుంచి తప్పిపోయే అవకాశం కూడా వెరీ హై. తప్పిపోయినా ఆశ్చర్యపోవక్కర్ల. అప్పుడెవరు ఎలిమినేషన్ అయితే వాళ్ళలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ. అప్పుడు మరి శేఖర్ భాష కూడా 6% ఉంది. ఇతనికి కూడా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. జోకులేస్తున్నాడు, సరదాగా ఉన్నాడు. కానీ ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి వెళ్ళిపోవట్ల. లేజర్‌గా ఉంటే ఉంటాను, వెళ్తే వెళ్తాను తప్ప అన్నట్టున్నాడు తప్ప, ఎవరిని హర్ట్ చేసేయాలి, డామినేట్ చేసేయాలి, గెలిచేయాలి, నోరేసుకొని పడిపోవాలి, హడావిడి ఏమీ లేదు. అంతా కులాసాగా, రిలాక్స్‌డ్‌గా ఉంటా ఉన్నాడు. సో, ఇతను కూడా రిస్క్ జోన్‌లో ఉన్నాడు. అలాగే పృథ్వీ. ఇతను కూడా ఆహ్, బ ఓటింగ్ అయితే 6% ఉంది. వెనకబడ్డాడు ఓటింగ్‌లో. ఇప్పుడిప్పుడు ఓపెన్ అయితున్నాడు హౌస్‌లో. ఫైర్ ఉంది. కంటెంట్ ఇస్తాడు. టాస్క్‌లు ఆడాలనే కూడా ఉంది. వాళ్ళు కూడా చెప్తున్నారు యాంగర్, అగ్రెసివ్ తగ్గించుకుంటే బెటర్ అని. మరి చూద్దాం పృథ్వీయా, సీతనా లేకపోతే శేఖర్ భాష ఏంటంటే ఇతడే వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. లాస్ట్‌లో ఏంటంటే నేను చెప్పినట్టుగా ఈ సీజన్ ఫస్ట్ నుంచి కన్నడ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ అని వైబ్ వచ్చింది గట్టిగా. ఇలాంటి దశలో నేను చెప్పినట్టు ఈ వారంలో వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. నువ్వా నేనన్నట్టుంది. ఒక 100 ఓట్లు కూడా అటు ఇటు డిసైడ్ చేసేస్తున్న దశలో మన తెలుగు పీపుల్ జనరల్‌గా అలా పట్టించుకోరు. ఏ ఊరు, ఏ ఏమి పట్టించుకోరు. సిన్సియర్‌గా ఉండి, హానెస్ట్‌గా ఆడుకుంటూ 100% ఎఫర్ట్స్ పెట్టుకుంటే ఎవరినైనా ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు, కప్పిచ్చి పంపేస్తారు. కానీ ఈ దశలో కొద్ది శాతం మందికైనా ఆ ఫీలింగ్ ఉండి ఓటు వేశారంటే మాత్రం కొద్దిగా ఫేవర్ అయితే కనిపిస్తది. ఇలాంటి టఫ్ కాల్ వచ్చేటప్పుడు. సో, మొత్తానికైతే నాకు తెలిసి ఈ నలుగురిలో ముగ్గురు ఏవీలైతే రెడీ అయిపోయినాయి. ఎవరెవరు? శేఖర్ భాష, ఆదిత్య, పృథ్వీ, సీత. ఈ నలుగురిలో ముగ్గురు ఏవీలైతే రెడీ అయ్యాయి. మరి ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారని యూ ఆర్ ఎలిమినేటెడ్ అని హోస్ట్ అయితే చెబుతారు కదా! చెప్పిన వెంటనే నేను వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పటికేంటి పేపర్ వర్క్ వరకు ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పినట్టు ఏవీ లేదు ముగ్గురు చేయండి. పేపర్ వర్క్ వరకు ఉంటుంది. ఈ ముగ్గురిలో చేసి రెడీ పెట్టుకున్నాక లాస్ట్ మినిట్‌లో హోస్ట్‌కి చెప్పి అట్ట కాదు ఇట్ట గేమ్ చేంజ్ చేద్దాం. ఆ కంటెస్టెంట్ వల్ల ఉన్నా సరే ఇంకా
కంటెంట్ రాదు, అక్కడ అంత లేదు, ఇక్కడ ఈ కంటెస్టెంట్ ఉంటే కొద్దిగా మెరుగు అవ్వచ్చు, కొద్దిగా గిచ్చి వదిలామంటే మనం కొద్దిగా లేపామంటే లేవచ్చు, ఆటని ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు. సో ఇంత టఫ్ కాల్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆట మెరుగైన దిశలో పోవాలంటే మనకి బెస్ట్ కాంటెంట్ కావాలి, ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఆ డెసిషన్ మరి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. ఇంత బొటాబొటి నువ్వా నేను టఫ్ ఫైట్లో. సో అందుకని పేపర్ దశలో ఉండేటప్పుడు ఇగో కన్ఫర్మ్ అని చెప్పడానికి లేదు. ఏ దశలైనా లాస్ట్‌లో హోస్ట్‌కి చెవిలో పలానా కంటెస్టెంట్ అవుట్ అంటే సో డెసిషన్ మారింది. సో నేను అందుకనే యూ ఆర్ ఎలిమినేటెడ్ అండ్ షూట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే 100% పక్కా ఇస్తా. సో మరి ఈ ముగ్గురులో ఎవరు వెళ్తారు ఏంటండి? మరి మీకేమనిపిస్తుంది? లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.